శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, చింతను వదిలేయ్, లేకపోతే అది నిన్ను నాశనం చేస్తుంది. ఈ రహస్యాన్ని నీవు అర్థం చేసుకుంటే నీ చింతలన్నీ తీరిపోతాయి. అర్థం చేసుకోలేకపోతే జీవితాంతం చింతల జాలంలో చిక్కుకుని బాధపడతావు. స్నేహితులారా, ఈ కథను పూర్తిగా చూడండి. మీ చింతలన్నీ పోయి స్వేచ్ఛగా జీవిస్తారు. ఎప్పుడైనా ఆలోచించారా, నీవు చింతపడినప్పుడు నిజంగా ఏం జరుగుతుంది? సమస్యకు పరిష్కారం దొరుకుతుందా? ఆ బాధ ఆపైనే అంతమైపోతుందా? కాదు, చింత నిన్ను మరింత లోతుగా లాగేస్తుంది. ఏదో అదృశ్య శక్తి నిన్ను నెమ్మదిగా మింగేస్తున్నట్లు అనిపిస్తుంది. ఒకసారి అర్జునుడు శ్రీకృష్ణుని ఇలా అడిగాడు, ప్రభూ, ఈ చింత ఎందుకు వస్తుంది? మనసు ఎందుకు ఎప్పుడు కలవరపడుతూ ఉంటుంది? కృష్ణుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు, ఓ పార్థా, చింత అనేది మనిషిని లోపలనుంచి కాల్చేసే నిప్పు. అది ఏ పరిష్కారాన్నీ ఇవ్వదు, ఏ లాభాన్నీ చేకూర్చదు. ఓ పార్థా, ఒక చిన్న కథతో నీకు వివరిస్తాను. ఒక రాజుని చింతలు బాగా వేధించాయి. నా రాజ్యంపై శత్రువులు దాడిచేస్తే, నా సైన్యం ఓడిపోతే, నా ప్రజలు నన్ను ద్వేషిస్తే అని రాజు రేయింబవళ్ళు ఆ చింతల్లో మునిగ ఉండేవాడు. ఒకరోజు అతడు ఒక మహాత్ముని దగ్గరకు వెళ్లి, నేను బాగా బాధపడుతున్నాను, దయచేసి నాకు సహాయం చేయండి అని వేడుకున్నాడు. మహాత్ముడు నవ్వి, రాజా, నీకు ఒక రహస్యం చెబుతాను. దీన్ని తెలుసుకుంటే నీ చింతలన్నీ ఎప్పటికీ తీరిపోతాయి అన్నాడు. రాజు ఆశ్చర్యంతో, అలాంటిది నిజంగా ఉందా? అన్నాడు. మహాత్ముడు ఒక కాగితమిచ్చి, ఇది నీవు అన్నీ అయిపోయాయని అనిపించినప్పుడు మాత్రమే తెరవు అన్నాడు. రాజు ఆ కాగితాన్ని జాగ్రత్తగా దాచుకున్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత యుద్ధం జరిగింది. రాజు సైన్యం ఓడిపోయింది. అతని రాజభవనం కాలిపోయింది. రాజు అడవిలో ఒంటరిగా మిగిలాడు. అతడు పూర్తిగా కుంగపోయాడు. అప్పుడు ఆ కాగితం గుర్తొచ్చింది. వణికే చేతులతో దాన్ని తెరిచి చదివాడు. అందులో ఇలా రాసి ఉంది, ఇది కూడా గడిచిపోతుంది. రాజు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. మహాత్ముడు చెప్పింది నిజమే. కాలం మారుతుంది, పరిస్థితులు మారుతాయి. ఈ రోజు భయంకరమైన సంకటంలా కనిపించేది రేపటికి కేవలం ఒక జ్ఞాపకంగా మిగిలిపోతుంది. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు, ఓ పార్థా, చింతించకు, ఇదంతా మాయమాత్రమే. నీ చేతిలో లేని విషయాల గురించి ఆలోచించి నీ సమయాన్ని వృథా చేయకు. కేవలం నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. ఎందుకంటే సరైన కర్మే సరైన భవిష్యత్తును నిర్మిస్తుంది. భగవద్గీత మనకు ఇలా బోధిస్తుంది, ఎల్లప్పుడూ మంచి కర్మలు చేయాలి. పరమాత్మ సృష్టిలో న్యాయం తప్పకుండా జరుగుతుంది. నీవు సత్కర్మలు చేస్తే అవి కష్టకాలంలో నీకు కవచంలా నిలిచి రక్షిస్తాయి. కాని నీ కర్మలు అధర్మంతో నిండి ఉంటే దానికి శిక్ష తప్పదు. నీవు ఈరోజు విత్తే బీజమే రేపు నీకు ఫలంగా లభిస్తుంది. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు, ఓ పార్థా, జీవిత సత్యం ఇదే. నీ ధర్మం, నీ కర్తవ్యం అన్నింటికీ మించినది. ఈ సంసారం జ్ఞానం, అజ్ఞానం రెండింటితో నడుస్తుంది. కాని నీవు సత్యాన్ని అనుసరించు, గుండెలు లేని గుండెలను కాదు. నీవు ధర్మాన్ని కాపాడితే ధర్మం కూడా నిన్ను కాపాడుతుంది. ఈ విషయాన్ని మనం లోతుగా అర్థం చేసుకునే ముందు ఈ కథను చివరి వరకు చూడమని మనవి. మీకు ఈ ప్రయత్నం నచ్చితే దయచేసి ఈ కథను ఇష్టపడినట్లు తెలియజేయండి. కామెంట్లో జయ శ్రీరాధే కృష్ణ అని తప్పక రాయండి. ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేయండి. కొత్త ప్రేరణాత్మక కథలు మీకు ముందుగా చేరేలా బెలైకాన్ను నొక్కండి. మనిషి గుండెల వెంట పరిగెత్తినప్పుడు తనను తాను కోల్పోతాడు. నీవు కూడా అందరూ చేసేదే చేస్తే ఎప్పటికీ వేరుగా కనిపించవు. కాని నీ ఆలోచనలతో, నీ కర్మలతో, నీ సత్యంతో మార్గమెంచుకుంటే గుండెల మధ్యలో కూడా నీవు వేరుగా నిలుస్తావు. నీదైనది ఎలాంటి పరిస్థితుల్లోనైనా నీ దగ్గరకు చేరుతుంది. కాని నీది కానిది లక్ష ప్రయత్నాలు చేసినా నీకు దొరకదు. అందుకే జీవితంలో ఏదైనా కోల్పోయానని బాధపడటం వృథా. ఏ లక్ష్యాన్ని చేరుకోలేకపోయినా అంతా అయిపోయింది అని అనుకోకు. బదులుగా భగవంతుడు నాకోసం ఏదో గొప్పగా దాచాడు అని నమ్ము. ప్రయత్నం మనిషి చేతిలో ఉంది, కాని ఫలం ఈశ్వరుడి చేతిలో ఉంది. ఎవరికైనా సాయం చేయడం మంచిదే, కాని మనవల్ల ఎవ్వరి మనసు గాయపడకూడదని ఎల్ల గుర్తుంచుకో. మనం ఎవరి మనసు బాధపెడితే ఆ బాధ మనకు ఏదో రూపంలో తిరిగి వస్తుంది. మనవల్ల ఎవరైనా ఏడిస్తే అప్పుడు మనకు తెలీదు.
కాని ఆ బాధ మనపై వచ్చినప్పుడే దాని వేదన తెలుస్తుంది. భగవద్గీత ఇలా బోధిస్తుంది: జరిగిన ప్రతీదీ ఈశ్వర సంకల్పంలో భాగం. గతించినది మంచే, జరుగుతున్నది మంచిదే, జరగబోయేది కూడా శ్రేష్ఠమైనదే. జీవితంలో ప్రతి పరిస్థితిలో ఈ విశ్వాసముంచాలి: భగవంతుడు మనల్ని మనం చేరుకోవాల్సిన చోటికే తీసుకెళ్తాడు. కొన్నిసార్లు జీవితంలో అలాంటి పరిస్థితులు వస్తాయి. అప్పుడు నాకే ఇలా ఎందుకు జరిగింది? నేనే ఎందుకు ఈ బాధలు అనుభవించాలి? నేనే ఎందుకు ఈ కష్టాల్లో పడాలి? అని అనిపిస్తుంది. కాని కాలం గడిచిన తర్వాత పొగమంచు తొలగినప్పుడు అర్థమవుతుంది: ఈ కష్టాలు లేకపోతే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు. మనిషి ఏ విషయంలోనూ అతిగా మునిగపోకూడదు. ఎవరిపైనా ఎక్కువ ఆసక్తి చూపకూడదు. ఎవరినీ ఎక్కువగా ద్వేషించకూడదు. అవసరానికి మించిన సుఖం నిన్ను సోమరిగా చేస్తుంది. అతిగా కష్టపడటం నిన్ను అలసిపోయేలా చేస్తుంది. ఎక్కువగా తినడం నిన్ను రోగిగా చేస్తుంది. తక్కువగా తినడం నిన్ను బలహీనంగా చేస్తుంది. జీవితాన్ని ఎప్పుడూ సమతులంగా జీవించాలి. సమతులం ఉన్నవాడే నిజమైన సుఖాన్ని, విజయాన్ని సాధిస్తాడు. శక్తి ఎంత ఉన్నా, ధనం ఎంత ఉన్నా, అధికారం ఎంత ఉన్నా, సత్యం, ఈశ్వరుడు నీ వెంట ఉంటే ప్రపంచంలో ఏ శక్తి నిన్ను ఓడించలేదు. అర్జునుడు ధర్మయుద్ధం చేశాడు. అతడు తన బంధుత్వాలు, భావోద్వేగాల మధ్య చిక్కుకున్నాడు. కాని శ్రీకృష్ణుడు అతనికి నిజం తెలియజేసినప్పుడు అతడు అర్థం చేసుకున్నాడు: ఈ యుద్ధం కేవలం ఆయుధాలతో జరిగేది కాదు. ఇది ధర్మం, అధర్మం మధ్య పోరాటం. ఇది కేవలం పాండవులు, కౌరవుల మధ్య సంఘర్షణ కాదు, సత్యం, అన్యాయం మధ్య యుద్ధం. అర్జునుడు యుద్ధం చేయడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే అతని ముందు తను గౌరవించేవారు, భీష్ముడు, గురువు ద్రోణాచార్యుడు, ఉన్నారు. కాని కృష్ణుడు అతనికి ఇలా వివరించాడు: ఈ యుద్ధం నీ వ్యక్తిగత భావనల గురించి కాదు, ఇది ధర్మాన్ని కాపాడేందుకు. ద్రౌపది సభలో అవమానం పొందినప్పుడు, పాండవులతో మోసం జరిగినప్పుడు ఒకటి స్పష్టమైంది: అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడటమే నీ ధర్మం. మనం తప్పు చేయకూడదు. అలాగే తప్పును సహించడం కూడా పాపం. అన్యాయాన్ని చూసి నీవు మౌనంగా ఉంటే, అన్యాయం చేసినవాడితో సమానంగా నీవు దోషివి. శ్రీమద్భగవద్గీత ఉపదేశాలను గుండా జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా స్థిరంగా ఉండగలడం, ప్రతి సమస్యకు పరిష్కారం దొరికేలా చేస్తుంది. జీవితంలో చీకటి కమ్మినప్పుడు, మార్గం కనిపించనప్పుడు కూడా మనసు శాంతంగా ఉంచి సరైన నిర్ణయం తీసుకోగలడు. గీతజ్ఞానం అర్థం చేసుకున్నవాడికి ప్రతి కష్టం ఒక అవకాశంగా, ప్రతి సమస్య ఒక పాజంగా, ప్రతి దున్హకం ఆత్మసాక్షాత్కారంకు మార్గంగా కనిపిస్తుంది. ధనం సౌకర్యాలను ఇస్తుంది, కాని శాంతి, సుఖం కేవలం సత్కర్మలతోనే వస్తాయి. వరుసగా అసఫలతలు ఎదురైనందుకు నిరాశపడకు. ఎందుకంటే కొన్నిసార్లు తాళం చివరి తాడితో కూడా తెరుచుకోవచ్చు. అన్ని ప్రయత్నాలు విఫలమైనా ఆశను వదులుకోకు. ఎందుకంటే నీ తరువాతి ప్రయత్నమే నీ అతిపెద్ద విజయానికి కారణం కావచ్చు. రిష్తాలు ఎంత చెడ్డవైనా వాటిని తెగకొట్టవద్దు. నీరు ఎంత మురికిగా ఉన్నా దాహం తీర్చకపోవచ్చు, కాని నిపుణైనా ఆర్పగలదు. జీవితంలో ఒక మనిషి అవసరం. అతనితో మనసు విప్పి మాట్లాడడానికి పదాలు కూడా అవసరం లేనివాడు. నీ కళ్లలో దాగిన ప్రశ్నలను చదివేవాడు, ఏమీ మాట్లాడకుండానే నీ దుంహకాలనుంచి బయటపడవేసేవాడు. ఈశ్వరుడిని ఏదైనా అడిగినప్పుడు అది దొరక్కపోతే ఆయనపై కోప్పడవద్దు. ఎందుకంటే ఈశ్వరుడు నీకు ఇష్టమైనది ఇవ్వడు, నీకు మంచిదైనది ఇస్తాడు. నీవు ఏదైనా పొందడానికి పూర్తిగా ప్రయత్నించి, అయినా అది దొరక్కపోతే ఈశ్వరుడు నీకోసం ఏదో మరింత గొప్పగా ఆలోచించాడని అర్థం చేసుకో. నీ కళ్ళు కేవలం ఎదురుగా ఉన్నదే చూడగలవు, కాని ఈశ్వరుడి దృష్టి అంతకు మించినదే. ఎవరినుంచి ఆశించనివాళ్లే చెడ్డకాలంలో నీ వెంట నిలబడతారు. నీవు దగ్గరగా భావించేవాళ్లే కొన్నిసార్లు మొదట దూరమైపోతారు. కాని జీవిత నియమమిదే: ఎవరినుంచి ఎక్కువ ఆశించవద్దు. ఎందుకంటే ప్రతి ఒక్కడూ తన జీవిత పోరాటంలో ఉంటాడు. నీతో ఉండాలనుకునేవాడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా నీ వెంట ఉంటాడు. వెళ్ళిపోవాలనుకునే వాడిని వెళ్ళనీయి. చాలా మంచిగా ఉండటం కూడా ఒక తప్పే. ఎందుకంటే నీవు మంచిగా ఉన్నావని గౌరవిస్తున్నారో లేక నిన్ను ఉపయోగించుకుంటున్నారో తెలీదు. అందుకే ఎల్లప్పుడూ సమతులంగా ఉండు. అంత మంచిగా ఉండకు, జనం నిన్ను తేలిగ్గా తీసుకునేంత. అంత కఠినంగా ఉండకు, జనం నీకు భయపడేంత. ఎవరి పేరునైనా పదేపదే పిలిస్తే అతడు తిరిగి చూడక తప్పదు: ఎవరు నన్ను పిలుస్తున్నారు అని. అలాగే ఈశ్వరుడి నామాన్ని స్వచ్ఛమైన మనసుతో పదేపదే తలుచుకుంటే
ఆయన నీ పిలుపును తప్పక వింటాడు. నీవు నిజంగా ఈశ్వరుడికి దగ్గరవ్వాలనుకుంటే ఆయన ఇప్పటికే నీ దగ్గరే ఉన్నాడని అనుభూతి కలుగుతుంది. నీ సుఖంలో, దున్హఖంలో, నీ ప్రతి శ్వాసలో, నీ ప్రతి హృదయ స్పందనలో ఆయన ఉన్నాడు. ఎక్కువగా మాట్లాడకు. జనం నీవు మౌనంగా ఉండేందుకు ఎదురుచూసేంత. కాని అంత మాట్లాడు. జనం నీవు మళ్ళీ మాట్లాడేందుకు ఆతృతగా ఎదురుచూసేంత. మాటలకు గొప్ప శక్తి ఉంది. కాని మౌనం శక్తి అంతకు మించినది. సింహం వేటాడినప్పుడు గొడవ చేయదు. సరైన సమయం కోసం ఎదురుచూస్తుంది. అడవిలో సింహం కంటే బలమైన జంతువులు ఉన్నాయి, కాని సింహమే రాజుగా పిలవబడుతుంది. దాని శక్తి దాని ఆలోచనలో, దాని ఆత్మవిశ్వాసంలో, దాని అచంచలమైన నమ్మకంలో ఉంది. సింహం తనకంటే 10 రెట్లు బలమైన ఏనుగును కూడా చంపగలదు. ఏనుగు బలాన్ని తెలిసినా సింహం ఆత్మవిశ్వాసం, నేను దీన్ని ఓడించగలను అని చెబుతుంది. మరోవైపు ఏనుగు తన పూర్తి బలమున్నా నేను సింహంతో గెలవలేను అని ఆలోచిస్తుంది. ఈ ఆలోచనే దాన్ని బలహీనం చేస్తుంది. అడవిలో బలం కంటే మనస్తత్వం ఆట నడుస్తుంది. నీవు నిన్ను చిన్నగా భావిస్తే ప్రపంచం కూడా నిన్ను చిన్నగా చూస్తుంది. కాని నీ ఆత్మవిశ్వాసాన్ని బలపరుచుకుంటే ఎవరు నిన్ను ఓడించలేరు. గుర్తుంచుకో, నీలో నేను చేయగలను అనే ఆత్మవిశ్వాసం, ధైర్యముంటే ప్రపంచంలో ఏ శక్తి నిన్ను విజయం సాధించకుండా ఆపలేదు. విజయం అతనిదే. ఎవడు తనపై నమ్మకముంచుకుంటాడో, కష్టాలకు భయపడడో, వైఫల్యాలనుంచి నేర్చుకుంటాడో, తన కలలను సాకారం చేసుకోవడానికి పూర్తి శక్తిని ధారపోస్తాడో. కొన్నిసార్లు జనం నీపై కోప్పడతారు, అరుస్తారు. కాని నీవు శాంతంగా ఉండు. ఎవరైనా కోపంతో మాట్లాడితే వాడిని మాట్లాడనీయి. కోపంలో చెప్పిన మాటలను గుండెకు తాకనీయి. వాటిని విస్మరించడం నేర్చుకో. కొద్దిసేపటి తర్వాత వాడే శాంతమవుతాడు. కాని నిజంగా నీ తప్పు ఉంటే దాన్ని ఒప్పుకో. క్షమాపణ చెప్పడం వల్ల ఎవరూ చిన్నవాళ్లు కారు. తన తప్పును ఒప్పుకుని సరిదిద్దుకునేవాడే నిజమైన గొప్పవాడు. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, నీవు యవ్వనంలో ఉంటే నీలో శక్తి, ఉత్సాహం అపారంగా ఉంటాయి. ఈ సమయంలో నీ కలలను నిజం చేసుకోవచ్చు. కాని ఈ శక్తిని సరైన మార్గంలో ఉపయోగించకపోతే ఈ సమయం చేజారిపోతుంది. తర్వాత పశ్చాత్తాపం తప్ప మిగలదు. ఈ వయస్సు నిన్ను నీవు గుర్తించుకునేందుకు, నీ లక్ష్యాలను నిర్దేశించుకునేందుకు. ఈ సమయం నాకు ప్రేయసి ఉందా లేదా అని ఆలోచించేందుకు కాదు, నా జీవితంలో ఏం సాధించగలను అని నిర్ణయించుకునేందుకు. కొన్ని సంవత్సరాల తర్వాత నిన్ను నీ కష్టపడిన పని, నీ సాధనతో గుర్తిస్తారు, నీ వద్ద ఎన్ని బంధాలు ఉన్నాయని కాదు. ప్రతి మనిషిలో గొప్పవాడు కావడానికి ఒక బీజం దాగ ఉంటుంది. దాన్ని సరైన సమయంలో, సరైన మార్గంలో నాటితే అది ఒక గొప్ప చెట్టుగా మారి దాని నీడలో ప్రపంచం సుఖంగా ఉంటుంది. కాని ఆ బీజాన్ని అలాగే వదిలేస్తే అది మట్టిలో కలిసిపోతుంది, దాని అస్తిత్వమే ఉండదు. సంతోషంగా ఉండే వాళ్లు ఆడంబరాలకు దూరంగా ఉంటారు. వాళ్లు తక్కువ మాట్లాడతారు, కాని మాట్లాడినప్పుడు లోతైన మాటలు చెప్తారు. ప్రతిరోజూ కొత్తగా నేర్చుకుంటారు, ఇతరులకు సాయం చేస్తారు, వ్యర్థమైన మాటలను విస్మరించడం తెలుసు. వాళ్ల నవ్వు రహస్యమైనది, ఎదుటివాళ్లను ఆలోచనలో పడవేస్తుంది. ఏ పనిలోనైనా కష్టపడు, ఎందుకంటే సరైన సమయంలో కష్టపడిన ఫలం తప్పక దొరుకుతుంది. కాని గుర్తుంచుకో, కష్టపడి అలసిపోవడం సరైనది, కాని కష్టపడడం మానేస్తే అది అతిపెద్ద ఓటమి. జీవితంలో అత్యంత కష్టమైన సమయం, సత్యం తెలిసినా, ప్రియుల సంతోషం కోసం తప్పుడు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు. ప్రకృతి మంచివాళ్లకు ఎక్కువ బాధలను ఇస్తుంది, తాక జీవజీవితాన్ని, ఇతరులని లోతుగా అర్థం చేసుకోగలరు. నీ దుంహకాన్ని ఇతరులతో పంచుకోకపోతే నీవు జీవించడం నేర్చుకున్నావని అర్థం. తెలివైనవాళ్లు త్వరగా గ్రహిస్తారు, ఇతరులకు నీ బాధ చెప్పడం వల్ల ఏమీ మారదని. ఏ బాధైనా నీవే భరించాలి. జీవించంగా ఎవరూ సాయం చేయడానికి రారు, కాని చనిపోయిన తర్వాత శవాన్ని మోస్తే పుణ్యమని భావిస్తారు. ఈ పుణ్యాన్ని జీవించిన మనిషికి సాయం చేయడంలో చూపిస్తే ప్రతి జీవితం సులభమవుతుంది. నీవు ఏ ముకాము సాధించకముందు జనం నీనుంచి ప్రేమ, గౌరవం ఆశించవద్దు. తన గౌరవాన్ని కాపాడుకోనివాడు, తనను తాను గొప్పగా చేసుకోనివాడికి ఎక్కడా గౌరవం దొరకదు. ఒక బస్సులో ప్రయాణిస్తున్నావనుకో, అది చెడిపోయి రోజంతా బాగుకాదనుకో. అక్కడే కూర్చుని ఎదురుచూస్తావా? కాదు, మరో బస్సు ఎక్కి నీ గమ్యానికి బయలుదేరతావు. జీవితం కూడా అంతే.
సమస్య వచ్చినప్పుడు అక్కడే ఆగా ఏడవడం కంటే మరో మార్గం వెతుక్కుని ముందుకు సాగడం మంచిది. ఎవరితోనైనా పగ తీర్చుకోవాలనుకుంటే అత్యంత గొప్ప మార్గం నీ విజయం. నీ పేరు ప్రతిచోటా మారుమోగేలా సాధించు. ఎవరితోనైనా పోట్లాడి ఎవరినైనా కిందకు తొక్కి తీర్చుకునే పగ తాత్కాలిక విజయం ఇవ్వవచ్చు. కాని నిజమైన పగ నీ విజయం వాళ్లను ఆలోచింపజేసినప్పుడు తీరుతుంది. ఒకసారి మనసులో ఒక పని చేయాలని నిశ్చయించుకుంటే మరో ఆలోచన ఉండకూడదు. ఈ రోజు చేయనా రేపు చేయనా అని ఆలోచించడం సమయం వృథా. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, ఒకసారి చేయాలని తీర్మానించుకుంటే వెంటనే ప్రారంభించు. సమయాన్ని నీ అదుపులో ఉంచుకోగలిగితే అది నీకు సుఖాన్ని ఇస్తుంది. కాని సమయం నిన్ను తన అదుపులోకి తీసుకుంటే అది కేవలం దుఃఖాన్నే ఇస్తుంది. సమయముండగానే నీ కలలను సాకారం చేసుకో. లేకపోతే ఒకరోజు కలలు మిగిలినా వాటిని నెరవేర్చే శక్తి నీలో ఉండదు. అప్పుడు పశ్చాత్తాపం తప్ప మరేమీ మిగలదు. నేను విధి ఇష్టమైన ఆటబొమ్మను. అది నన్ను రోజు కట్టి మళ్లీ విరగ్గొడుతుంది. నేను సర్దుకునే ప్రతిసారీ నన్ను కిందపడవేయడానికి కొత్త కారణం వెతుకుతుంది. కాని నాకు ఇప్పుడు అర్థమైంది, ఈ ఆట నా ఓపికను నా ధైర్యాన్ని పరీక్షించేందుకే. విధి నన్ను విరిచినట్లే నేను నన్ను మళ్లీ కూడగట్టుకోగలను. అతన్ని ఇష్టపడు. ఎవడైతే నీలో మార్పు తెస్తాడో, నిన్ను మరింత గొప్పగా చేస్తాడో, నీ ఆలోచనలకు కొత్త దిశ ఇస్తాడో. లేకపోతే మాయగాడు కూడా గుండెలను ఆకర్షించగలడు. గాలితో నిండిన గుండెలను చూసి జనం చప్పట్లు కొడతారు. కాని దాని ఎత్తు బయటి గాలిపై ఆధారపడి ఉంటుందని వాళ్లు అర్థం చేసుకోరు. నిజమైన ఎత్తు లోపలినుంచి వస్తుంది. జీవితం కూడా అంతే. బయట కనిపించేది ఏమీ కాదు, లోపల ఉన్నదే నిన్ను ఎత్తులకు తీసుకెళ్తుంది. ప్రేమ, గౌరవం రెండూ సున్నితమైనవి. ఎవడికీ అతిగా ప్రేమ ఇవ్వా, వాడు తన హద్దు మరచిపోయేంత. అతిగా గౌరవం ఇవ్వా, వాడు నీ విలువనే మరచేంత. చిన్న చిన్ని విషయాలను పెద్దగా చేయవద్దు, లేకపోతే జీవిత విలువ చిన్నదైపోతుంది. చాలామందికోసం జీవించాం, వాళ్లని ఇష్టపడ్డాం. ఇప్పుడు మనల్ని ఇష్టపడే వాళ్లకోసం జీవించు. ఈశ్వరుడిని ఏదైనా కోరుకో, ఆయన్నే కోరు. ఆయన నీవైతే ఈ సంసారం మొత్తం నీదే. నిన్ను నిజంగా ఇష్టపడేవాడు నిన్ను వదిలి ఎన్నడూ. మనిషి అతిపెద్ద తప్పు తన జీవితాన్ని తన గురించి ఆలోచనలేని వాళ్లను సంతోషపెట్టడంలో వృథా చేయడం. కొద్దిపాటి సుఖం కోసం జీవితమంతా దుఃఖంలో గడపడం ఎంత వింత. అత్యంత శత్రువు కంటే ప్రమాదకరం మనసు సరైన దారిలో లేనప్పుడు. విధి ఎప్పుడు చెడ్డది కాదు, కొన్నిసార్లు మనం తప్పు నిర్ణయాలు తీసుకుంటాం. కొంచెం కలిగిన వాళ్లు ఇతరులను మూర్ఖులుగా భావిస్తారు. కాని నిజమేంటంట, మనిషి మాటలు కాదు, అతని కాలం మాట్లాడుతుంది. ఎవడికైనా గర్వం, అతడు తన చివరి ప్రయాణంలో కూడా ఇతరులపై ఆధారపడతాడని తెలియదా? బంధాల అందం ఒకరి మాటను ఒకరు అర్థం చేసుకోవడంలో ఉంది. నీలాంటి మనిషిని వెతుకుతూ అలసిపోతే ఒంటరిగా మిగిలిపోతావు. సంతోషంగా ఉండడం నేర్చుకో, ఎందుకంటే కాలం మారినప్పుడు నీకు జవాబు ఇవ్వని వాళ్లు కూడా నీకు నమస్కారం చేస్తారు. ఎవరి మాటలతో మంచి లేదా చెడు జరిగితే ఈ ప్రపంచం స్వర్గమైపోతుంది లేదా పూర్తిగా నాశనమైపోతుంది. అందుకే ఎవరు ఏమంటున్నారు, ఏం ఆలోచిస్తున్నారు అని బాధపడకు. సామాన్యులు స్వార్థపు మాటలను అర్థం చేస్తారు, కాని విశిష్టులు మాటల అర్థాన్ని గ్రహిస్తారు. సుఖంలో నీవు ఇష్టపడేవాళ్లు నీతో ఉంటారు, కాని దుఃఖంలో నిన్ను ఇష్టపడేవాళ్లు నీతో ఉంటారు. సత్యం చెప్పడం అలవాటైతే ఒంటరిగా నడవడానికి కూడా ధైర్యముంచుకో. ఈ ప్రపంచంలో వదులుకోవాల్సినది ఏదైనా ఉంటే అది ఇతరులపై ఆశలు. కోల్పోయిన ధనం తిరిగి వస్తుంది, మరచిపోయిన విద్య మళ్లీ నేర్చుకోవచ్చు, కాని గడిచిపోయిన సమయం ఎన్నడూ తిరిగరాదు. బంధాలకు కేవలం సమయం కాదు, సమాజం కూడా అవసరం. కాని నిజమేంటంటే జీవితమంతా బంధాల మాయలో జీవిస్తాం, చివరికి తెలుస్తుంది తన తప్ప మరెవరూ తనవాళ్లు కాదని. గుండెలు పెరిగే కొద్దీ మనిషి మరింత ఒంటరవుతాడు. ప్రతి ఒక్కడి వద్ద స్నేహితులు, కుటుంబం, బంధువులు ఉంటారు, కాని నిజంగా ఎవరైనా నీ బాధను పూర్తిగా అర్థం చేసుకోగలరా? ఈ ప్రపంచంలో సూదిలా ఉండు, కత్తెరలా కాదు. సూది రెండింటినీ కలిపితే కత్తెర ఒకటిని రెండుగా చేస్తుంది. బంధాలను కలపలేకపోతే కనీసం వాటిని కోయవద్దు. నీవు స్వయంగా బాధను అనుభవించకముందు ఇతరుల బాధను అర్థం చేసుకోలేవు. ఎల్లప్పుడూ సంతోషంగా కనిపించే వాళ్ల లోపల కూడా ఏదో ఒక బాధ ఉంటుంది,
అది రాత్రులు నిద్రపోనివ్వదు. జీవితంలో ఏ తప్పైనా చేయి, కాని ఎవరికోసం ఒక ఎంపికగా మాత్రమే మిగిలిపోవద్దు. నీ తప్పు లేని చోట వంగవద్దు, నీ విలువ తెలీని చోట ఆగవద్దు. ప్రపంచంలోని అన్ని తలుపులు మూసుకుపోవచ్చు, కాని భగవంతుడి తలుపు ఎప్పుడూ తెరిచే ఉంటుంది. నీవు నీ సంతోషానికి నీవే యజమాని అయిన రోజునుంచి ఎవరు నిన్ను ఏడిపించలేరు. బంధాలను నిబడించే నైపుణ్యం ప్రతి ఒక్కరి వద్ద ఉండదు. ద్వంద్వ స్వభావం ఉన్నవాళ్లు కోప్పడినప్పుడు మొదట నీ గౌరవాన్ని దెబ్బతీస్తారు. అలాంటి వాళ్లకు దూరంగా ఉండు. నీ విలువ తెలీని బంధాలను ఎత్తుకుని పారేయి. నీ ఉనికిని గౌరవించని వాళ్లకు నీ జీవితంలో చోటివ్వవద్దు. వాళ్లను వదిలేయడమే సరైనది. కాన్హా ఇలా అంటాడు, బంధాలలో అత్యంత గొప్ప బంధమది. ఒక చిన్న తప్పు తర్వాత కొద్దిగా నవ్వి, కొంచెం క్షమాపణతో మళ్లీ పాత స్థితికి వచ్చేది. జీవితంలో ఒక బంధం అవసరం, అందులో నీ దున్హకాలను, ఫిర్యాదులను భయం లేకుండా చెప్పగలిగేది. నిజమైన ప్రేమ అంటే, ప్రేమను కోరుకుని బాధపడిన వాళ్లు మాత్రమే చేయగలరు. గుండెనుంచి నిబడ్డ బంధాలు విధి ద్వారా లభిస్తాయి. లేకపోతే చాలామంది ప్రయాణంలో సహచరులుగా ఉన్నా ఒంటరిగానే ఉంటారు. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, నీతో ఈర్ష్యపడే వాళ్లను ద్వేషించవద్దు, ఎందుకంటే వాళ్లే నీవు తమకంటే గొప్పవాడివని ఒప్పుకున్నవాళ్లు. జీవితంలో ఒకే సూత్రం పాటించు. స్నేహంలో వెన్నుపోటు ఉండకూడదు, వెన్నుపోటు పొడిచే వాళ్లతో స్నేహం ఉండకూడదు. నిన్ను విస్మరించే వాళ్లతో కళ్ళు కలపడం కూడా అవసరం లేదు. తప్పును తప్పు అనే ధైర్యం లేకపోతే నీ బలం, నీ వైఖరి రెండూ వ్యర్థం. జీవితంలో అలాంటి వైఖరి పెట్టుకో. జనం నిన్ను తేలిగ్గా తీసుకోవడానికి ధైర్యం చేయకూడదు. ఎవడు ఎలాంటివాడో వాడికి అలాంటి భాషలోనే సమాధానం ఇవ్వు. ప్రపంచంలో సమయం చాలా వేగంగా నడుస్తుందని అంటారు, కాని ఎవరైనా ఎదురుచూసే సమయం ఎంత నెమ్మదిగా నడుస్తుందో అనుభవించినవాడికే తెలుస్తుంది. నీవు ఎంత మంచివాడైనా ఎవరి కథలోనైనా చెడ్డవాడిగా కనిపిస్తావు. కొందరి కళ్లలో నీవు దేవదూతవి, మరికొందరి కళ్లలో అతిపెద్ద నేరస్థుడివి. కాని జనం నీ గురించి ఏం ఆలోచిస్తారనేది ముఖ్యం కాదు, నీవు నిన్ను ఎలా చూస్తావనేది ముఖ్యం. ఫక్కున జరిగే పరిచయంలో కొందరు సంవత్సరాల నాటి బంధాలను మరచిపోతారు. ఎక్కడైతే నీ సత్యాన్ని నీ దగ్గరవాళ్లకే నిరూపించాల్సి వస్తుందో అక్కడ చెడ్డవాడిగా మిగిలిపోవడమే మంచిది. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, సుఖమైన జీవితానికి గొప్ప ఇల్లు, ఖరీదైన వస్తువులు అవసరం లేదు. ఇంట్లో ప్రేమ, శాంతి, అనురాగముంటే అదే నిజమైన సుఖం. ఎన్ని గోనెసంచుల నీచమున్నా ఒక్క చీమైనా రాదు. కాని కొంచెం చక్కెర ఉంటే వందల చీమలు వస్తాయి. అలాగే నీ స్వభావంలో మాధుర్యముంచుకుంటే జనం స్వయంగా నీవైపు ఆకర్షితులవుతారు. కాని నీచంలా కఠినంగా ఉంటే ఎంత ప్రయత్నించినా ఎవరూ నీ దగ్గరకు రారు. అలాంటి వ్యక్తిత్వం పెంచుకో. నీవు ఉన్నప్పుడు నీ ఉనికి తెలియకపోయినా నీవు లేనప్పుడు నీ లోటు స్పష్టంగా తెలిసేలా. సుఖం, ఆయుష్షు రెండూ ఒకే సమయంలో రావని నాకు తెలీదు. కష్టపడి సుఖాన్ని సంపాదించాను, కాని ఆయుష్షు నన్ను వదిలి వెళ్ళిపోయింది. సంతోషంగా ఉండడానికి ఎక్కువ ఖర్చు అవసరం లేదు, కాని ప్రపంచానికి సంతోషంగా కనిపించడానికి చాలా ఖర్చవుతుంది. వయసు పెరిగే కొద్దీ మనిషి తెలియకుండానే ధనవంతుడవుతాడు. తలలో వెండి, దంతాలలో బంగారం, కళ్లలో మోతియాలు, రక్తంలో చక్కెర, కిడ్నీలో ఖరీదైన రాళ్ళు. కొందరు చెప్పి వెళ్లారు, కొందరు సహించి వెళ్లారు, కొందరు చెప్పలేక ఉండిపోయారు. నేను సరైనవాణ్ణి, నీవు తప్పు అనే ఈ ఆటలో ఎన్ని బంధాలు కూలిపోయాయో. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, జీవితంలో అతిపెద్ద మోసం సొంతవాళ్లే చేస్తారు, ఎందుకంటే వాళ్లకు నీ బలహీనతలు తెలుసు. బయటివాడు నిన్ను మోసం చేయలేడు, ఎందుకంటే అతనికి నీకు ఎక్కడ గాయం చేయాలో తెలీదు. కాని సొంతవాళ్లే నీకు లోతైన గాయాలు ఇస్తారు. ఈ కలియుగంలో బయటివాళ్లకంటే సొంతవాళ్లతో జాగ్రత్తగా ఉండాలి. మహాభారత యుద్ధం రెండు రాజ్యాల మధ్య కాదు, ఒకే కుటుంబంలోని సోదరుల మధ్య జరిగింది. భీముడిని చంపడానికి దుర్యోధనుడు ఎన్నిసార్లు విషమిచ్చాడు? పాండవులను నాశనం చేయడానికి ఎన్ని కుట్రలు పన్నాడు? ఇవన్నీ బయటివాడు చేయలేదు, సొంత సోదరుడే చేశాడు. అన్ని పోరాటాలు ఇంటిలోనే జరుగుతాయి, బయట ఎవరు పోరాడతారు? నీకు దగ్గరైనవాళ్లే నీకు గాయం చేయగలరు, సొంతవాళ్లే నిన్ను మోసం చేయగలరు. ఈ సంసారం అలాంటిదే. బంధాలు తరచూ ఒక ఉద్దేశంతో ఏర్పడతాయి, ఆ ఉద్దేశం తీరిన తర్వాత బంధాలు అంతమవుతాయి. శ్రీకృష్ణుడి సందేశం మనకు ఇలా బోధిస్తుంది, ఆత్మనిర్భరత అతిగొప్ప గుణం. నీవు నీపై నమ్మకముంచుకోకపోతే
ప్రపంచం కూడా నీపై నమ్మకముంచదు. నీ కలలను వెంబడించు, నీ లక్ష్యాలపై దృష్టిపెట్టు, ఇతరుల అభిప్రాయాలతో ఎన్నడూ ప్రభావితం కావద్దు. నీ ప్రయాణం నీ చేతుల్లో ఉంది, దాన్ని నీవే అలంకరించు, నీవే దిశనిర్దేశం చేయి. నీ శక్తిని గుర్తించి ముందుకు సాగు, ఎందుకంటే ఈ ప్రపంచంలో అతిముఖ్యమైన బంధం నీతో నీవు ఉంచుకునేది. జీవితంలో చాలాసార్లు దున్హకం, నిరాశ, వైఫల్యం మనల్ని చుట్టుముడతాయి. కాని ఏడవడం వల్ల ఏ పరిష్కారం దొరకదు. ఏడుపు మనల్ని మరింత బలహీనం చేస్తుంది. జీవిత సవాళ్లను ఎదుర్కో, ఎందుకంటే ప్రతి కష్టం ఒక కొత్త పాయం. కష్టాలు నిన్ను ఆపడానికి కాదు, నిన్ను బలపరచడానికి వస్తాయి. ప్రయాణం చేయాలంటే మార్గంలోని అడ్డంకులకు భయపడవద్దు, వాటినుంచి నేర్చుకో. ముందుకు సాగేవాడికి మంజిల్ దొరకడానికి రోజూ కష్టపడాలి. మార్గంలో ఎల్లప్పుడూ నీడ దొరకదు, కొన్నిసార్లు మండే ఎండను కూడా సహించాలి. ఎండకు భయపడినవాడు ఎన్నడూ మంజిల చేరడు. నీకు ఇష్టమైన వాడితో మాట్లాడు, కాని నిజమైన బంధమంటే నీ మాటలను ఇష్టపడే వాడితో ఉన్నది. అహంకారం ఎవరి అవసరం లేదు అంటుంది, కాని అనుభవం కొన్నాళ్లు మట్టికి కూడా అవసరం అని నేర్చుస్తుంది. అక్కడం అనే పదంలో హర్షం లేదు, కాని అది ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా ఉంటుంది. నీ శక్తిని నీ స్వరంలో కాదు, నీ మాటలలో నిలబెట్టు. ఎందుకంటే వర్షం పంటలను పచ్చగా చేస్తుంది, కాని బాణం అంతా నాశనం చేస్తుంది. కోపం కూడా సొంతవాళ్లపైనే వస్తుంది, లేకపోతే పరాయివాళ్లతో ఎవడు కోప్పడతాడు? బట్టలనుంచి సుగంధం వచ్చడం పెద్ద విషయం కాదు, నీ స్వభావం నుంచి సుగంధం వస్తే అదే నిజమైన ఆనందం. తనను దురదృష్టవంతుడని భావించేవాడు గుర్తుంచుకోవాలి, సంఘర్షణ ప్రతి ఒక్కరూ చేయాలి. మన ఆలోచన మనల్ని రాజుగా చేయగలదు, అదే ఆలోచన మనల్ని బలహీనం చేయగలదు. ప్రతి మనిషికి డిగ్రీ ఉండాలని అవసరం లేదు, కాని నేర్చుకోవాలనే ఆసక్తి ఉండాలి. ప్రపంచంలో ఏ వస్తువు అంత త్వరగా మారదు, మనిషి ఉద్దేశం, దృష్టి అంత త్వరగా మారుతాయి. జీవితంలో విజయం సాధించాలంటే డబ్బును జేబులో ఉంచు, మనసులో కాదు. వ్యవహారం అనేది ఒక మెట్టు, దాని ద్వారా జనం గుండెల్లోకి చేరవచ్చు. నేలపై కూర్చుని ఆకాశం చూడడం వల్ల ఏమీ రాదు, నీ రెక్కలను విప్పు, ఎందుకంటే ప్రపంచం నీ ఎగురుడునే చూస్తుంది. అలల గుర్తు శబ్దం చేయడం, కాని తుఫానుల దృష్టి ఎల్లప్పుడూ గమ్యంపై ఉంటుంది. ప్రతి కేట్కు తెలుసు, చివరికి అది చెత్తలోనే పడాలి, కాని అంతకుముందు ఆకాశాన్ని తాకాలనే ధైర్యముంటుంది. గూడు కట్టడంలో ఎంతగా మునిగిపోయామంటే మనకు ఎగరడానికి రెక్కలు ఉన్నాయనే విషయం మరచిపోయాం. లేవు, మేల్కొను, నీ లక్ష్యం సాధించే వరకు ఆగవద్దు. మట్టితో చేసిన దీపం రాత్రంతా చీకటితో పోరాడగలదు, అలాంటప్పుడు నీవు భగవంతుడు ఇచ్చిన దీపం, నీకు ఏమి భయం? నీ అరచేతిలో విధిని ఎందుకు వెతుకుతావు? కర్మం జ్వలించే చోటే విధి రూపొందుతుంది. సముద్రం నుంచి నేర్చుకో, అది రాళ్లతో తాకిడి చేయడానికి అలలను పంపుతుంది, తుఫానులకు భయపడదు. చనిపోయిన చేప స్రవంతితో కలిసి కొట్టుకుపోతుంది, కాని బతికిన చేప స్రవంతికి వ్యతిరేకంగా ఈదుతుంది. నీవు నిజంగా బతికి ఉంటే తప్పును వ్యతిరేకించడం నేర్చుకో. ఏ ఉద్దేశంతో నిలబడాలనుకుంటే గట్టి వృక్షంలా నిలబడు. పడిపోవాల్సి వస్తే బీజంలా పడు, మళ్లీ మొలకెత్తు, మళ్లీ బలంగా నిలబడు. ఈ ప్రపంచంలో ప్రతి పక్షి గాయపడినదే, కాని బతికినది అదే ఎవడైతే మళ్లీ ఎగరగలిగాడో. జీవితంలో సవాళ్లు తప్పవు, వాటిని ఆపలేం, కాని నవ్వుతూ స్వీకరించడమే నిజమైన బలం. మహాభారత యుద్ధంలో అర్జునుడు తన సొంత బంధువులను యుద్ధభూమిలో చూసినప్పుడు అతని చేతులు వణికాయి. అతడు తన ఆయుధాలను కిందపెట్టి ఏడవడం మొదలుపెట్టాడు. ఒక గొప్ప యోద్ధుడు ఎన్నడూ యుద్ధం నుంచి తప్పుకోని మహాధనుర్ధరి, అతడు కూడా నిరాశలో మునిగిపోయాడు. ఆలోచించండి స్నేహితులారా, అర్జునుడు వంటి జాని వీరుడు కూడా ఇలా కలత చెందగలిగితే సామాన్య మనుషుల స్థితి ఏమిటి? కష్టకాలంలో మనిషి బుద్ధిపై అజ్ఞానం ఆవరించి ఏది సరైనది, ఏది తప్పు అని తెలీదు. ఏం చేయాలి, ఏం చేయకూడదని అర్థం కాదు. కురుక్షేత్రంలో అర్జునుడికి కూడా ఇదే జరిగింది. అతని జ్ఞానం, బుద్ధి, ఆత్మవిశ్వాసం అన్నీ డగ్మగాయి. అప్పుడు భగవాన్ శ్రీకృష్ణుడు శ్రీమద్భగవద్గీత ద్వారా దివ్యజ్ఞానాన్ని ఇచ్చాడు. శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, ఓ అర్జునా, నీవు గొప్ప జ్ఞానం గురించి మాట్లాడతావు, కాని నిజమైన జ్ఞానులు గతకాలం గురించి విచారించరు, రాబోయే కాలం గురించి చింతించరు. జీవన్మరణాలు నీ చేతిలో ఉన్నాయని నీవు ఎందుకు భావిస్తావు?
ఇవన్నీ ప్రకృతి నియమం. జరిగినది జరగాల్సిందే, జరగబోయేది కూడా జరుగుతుంది. ఓ అర్జునా, ఇక్కడ ఎవరు సొంతవాళ్ళు, ఎవరు పరాయివాళ్ళు అని విచారించవద్దు. ధర్మం చేసేవాడితో యుద్ధం చేయడం క్షత్రియుడి కర్తవ్యం. నీ ధర్మాన్ని పాటించడం నీకు మోక్షాన్ని, ముక్తిని ఇస్తుంది. నీవు మోహంలో చిక్కుకుని కర్తవ్యం నుంచి తప్పుకుంటే సమాజం నిన్ను నిందిస్తుంది. నీవు ఈరోజు యుద్ధం చేయకపోతే ప్రపంచం నిన్ను భీరువని, నపుంసకుడని అంటుంది. ఇక్కడ సొంతవాళ్ళు, పరాయివాళ్ళు అనే ప్రశ్న కాదు, ధర్మం గురించి మాట. సరైనది, తప్పు గురించి మాట. నీవు అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడకపోతే అన్యాయం మరింత బలపడుతుంది. తప్పును సహిస్తే, దాన్ని అంతం చేయకపోతే అది మరింత నిర్దయంగా మారుతుంది. కాబట్టి మోహాన్ని త్యజించి ధర్మం కోసం ముందుకు సాగు. స్నేహితులారా, నిన్ను అంత సరళంగా ఉంచుకోవద్దు. ప్రతి ఒక్కడు నిన్ను ఉపయోగించుకునేంత. ఎందుకంటే కరెంటు లేని తీగలపై జనం బట్టలు ఆరేస్తారు. సంతోషంగా ఉండాలంటే ఈ స్వభావాన్ని అలవరుచుకో. ఎవరైనా నీలాంటివాడు దొరకపోతే నీతో నీవు ప్రేమించడం నేర్చుకో. ఆడంబర బంధాలలో ఉండడం కంటే నీ సొంత సంతోషంలో జీవించు. స్నేహమైనా, ప్రేమైనా వాటి రహస్యమొక్కటే, విశ్వాసం. జీవితం అతనిదే. అతడు మరణించినప్పుడు ప్రపంచం విచారిస్తుంది. అందరూ మరణించడానికే ఈ లోకంలోకి వస్తారు. కాని కొందరు తమ జీవితాన్ని అలా జీవిస్తారు. వాళ్ల అనుపస్థితి కూడా వాళ్లను అమరం చేస్తుంది. కొన్ని తప్పులను క్షమించడం కూడా అతిపెద్ద తప్పు అవుతుంది. ఈశ్వరుడిపై విశ్వాసముంచు. ఆయన నిన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చాడు, ముందుకు కూడా తీసుకెళ్తాడు. జీవితమంతా సుగంధం చల్లుకున్నా శరీరం బూడిదైనప్పుడు దానిలో సుగంధముండదు. కాని నీవు ఎవరి ఆత్మకు శాంతిని, ఎవరి గుండెకు సుఖాన్ని ఇస్తే నీ శ్వాసలో ఎప్పటికీ సుగంధం నిలిచి ఉంటుంది. ఎవడైనా పదేపదే ముళ్లలా గుచ్చుతుంటే ఒకసారి సుత్తిలా దెబ్బ కొట్టడమే సరైన మార్గం. ఆలోచనలో గాయం ఏర్పడినప్పుడు ప్రతి బంధం విరిగిపోతుంది. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, ఇతరులలో సహాయం వెతక్కు. నీ అతిపెద్ద బలహీనత నీవు ఇతరులపై ఆధారపడటం. ఇదే నీ ఆత్మవిశ్వాసాన్ని నాశనం చేస్తుంది. ఈ వ్యక్తి నాకు సహాయం చేస్తాడు అని ఆలోచించేవాళ్లే అత్యంత బాధలో మునిగిపోతారు. ఒకే ఒక సహాయం నమ్మదగినది, ఈశ్వరుడు. ఎవరు నీ వెంట లేనప్పుడు, ప్రపంచం నిన్ను ఒంటరిని చేసినప్పుడు కూడా ఈశ్వరుడిపై విశ్వాసముంచితే ఆయన ఏదో ఒక రూపంలో వచ్చి నీకు సహాయం చేస్తాడు. ప్రపంచాన్ని సహాయంగా చేసుకోవద్దు. తమకు తాము సహాయం వెతుక్కునేవాళ్లు నీకు ఎలా సహాయం చేస్తారు? సహాయం కావాలంటే ప్రపంచంలో కాదు, ఈశ్వరుడిలో వెతుకు. నీవు ఈశ్వరుడిని స్వీకరించకపోతే ఈ సంసారం నిన్ను తప్పుదోవ పట్టిస్తుంది. ఈశ్వరుడు నీ మాట వింటాడో లేదో నీ భక్తి, నీ విశ్వాసం ఎంత స్వచ్ఛమైనవో దానిపై ఆధారపడి ఉంటుంది. అందరిపై విశ్వాసముంచు, కానీ జాగ్రత్తగా. ఎందుకంటే కొన్నిసార్లు సొంత దంతాలే నాలుకను కొరుకుతాయి. అలాంటప్పుడు ఇతరులపై ఏమాశించాలి? మోసం చేయడానికి వేల మార్గాలు ఉన్నాయి. కాని అత్యంత హీనమైన మార్గం నీచమైన ప్రేమ, నీచమైన సానుభూతి చూపడం. ఇప్పుడు నాకు బాధ కలగదు, ఎంత ఎత్తునుంచి కిందకు తోసినా. ఎందుకంటే నన్ను తోసిన చేతులపై నాకు నాకంటే ఎక్కువ నమ్మకముండేది. ఇదే ఈ ప్రపంచ నియమం. అతి దగ్గరవాళ్లే అతి లోతైన గాయాలు ఇస్తారు. ప్రతి విషయాన్ని గుండెకు తాకిస్తే జీవితమంతా ఏడుస్తూ గడుపుతావు. కాబట్టి ఎవడు ఎలాంటివాడో వాడితో అలాగే ఉండడం నేర్చుకో. ప్రమాదం శత్రువులనుంచి కాదు, నీ చుట్టూ ఉన్నవాళ్లనుంచి. ఎందుకంటే ఓడ బయటి నీటివల్ల మునిగిపోదు, లోపలి రంధ్రం వల్ల మునిగిపోతుంది. కాబట్టి జాగ్రత్త. నీ జీవితంలో ఎవరైనా అలాంటి రంధ్రం చేయకుండా చూసుకో. శాంతిగా జీవించడానికి 4 రొట్టెలు, 2 బట్టలు చాలు. కాని ఆందోళనతో జీవించడానికి 4 కార్లు, 2 బంగళాలు, 3 ప్లాట్లు కూడా సరిపోవు. మనిషి చాలా వింటాడు, జ్ఞానం గురించి మాట్లాడతాడు, కాని స్వయంగా దాన్ని అనుసరించడు. అందుకే జీవితంలో దున్హకాలు తీరవు. మాయలోంచి బయటపడు. అత్యంత ప్రమాదకర శత్రుత్వం అజ్ఞాని నుంచి వస్తుంది. ఎందుకంటే అతడు నీవు ఊహించని సమయంలో దాడి చేస్తాడు. నీ విలువ తెలియనివాడి ముందు ప్రేమను ప్రదర్శించవద్దు. అలా చేస్తే నీ ప్రేమతో పాటు నీ భావనలు కూడా తొక్కివేయబడతాయి. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, మనిషి దున్హకానికి అతిపెద్ద కారణం అతని మోహం. మోహం పెరిగినప్పుడు అజ్ఞానం వస్తుంది. అజ్ఞానం వచ్చినప్పుడు జీవితంలో సమస్యలు పుడతాయి.
మహాభారతంలో ధృతరాష్ట్రుడికి తన కొడుకు దుర్యోధనుడిపై అత్యంత మోహముండేది. అందుకే అతడు తప్పు చేయకుండా ఆపలేకపోయాడు. కొడుకు మోహం ధృతరాష్ట్రుడిని ధర్మం నుంచి అంధుడిగా చేసింది. అతడు సత్యం తెలిసినా అసత్యానికి మద్దతు ఇచ్చాడు. అన్యాయాన్ని ఆపడం కాదు, పెంచాడు. చివరికి ఈ మోహమే అతని వంశనాశనానికి కారణమైంది. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు: జ్ఞానధార ప్రవహించినప్పుడు మొదట మోహాన్ని నాశనం చేస్తుంది. ఎందుకంటే మోహమే అజ్ఞానం యొక్క మరో రూపం. మనిషి మోహంలో బంధించబడి ఉన్నంతకాలం సత్యాన్ని చూడలేడు. గ్రీసు సమ్రాటు అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించాలనుకున్నాడు. అతని మనసులో అహంకారముండేది. తాను అజేయుడినని, ప్రపంచాన్ని తన కాళ్ల కింద ఉంచగలనని. కాని ఒకరోజు ఒక నాగ సాధువుతో భేటీ అయింది. సాధువు అలెగ్జాండర్ను ఇలా అడిగాడు: నీవు ఈ ప్రపంచాన్ని జయిస్తే ఆ తర్వాత ఏం చేస్తావు? అలెగ్జాండర్ కాసేపు ఆలోచించి, ఆ తర్వాత నేను శాంతిగా కూర్చుని సుఖంగా జీవిస్తాను అన్నాడు. సాధువు గట్టిగా నవ్వి, ఓ మూర్ఖుడా, చివరికి శాంతిగా కూర్చోవాలంటే ఇప్పుడే ఎందుకు కూర్చోవు? ఈ ప్రపంచాన్ని జయించడం ఎందుకు అవసరం? అలెగ్జాండర్కు నిరాశ కలిగింది. అతడు సాధువును, నీవు ఎందుకు నవ్వుతున్నావు అని అడిగాడు. సాధువు ఇలా అన్నాడు: నీవు ప్రపంచాన్ని జయించినా నీకు నిరాశే దొరుకుతుంది. ఎందుకంటే నీవు ప్రపంచాన్ని జయించాలనే మోహంలో పడ్డావు. నా వద్ద ఏమీ లేదు, అయినా నేను అత్యంత సుఖంగా ఉన్నాను, ఎందుకంటే నాకు ఏ వస్తువు మీద మోహం లేదు. అలెగ్జాండర్ ఇంకా ప్రపంచాన్ని జయించలేదు. కాని సాధువు మాటలు విన్న తర్వాత అతనికి అర్థమైంది, ఇది ఎన్నటికీ ఆగని దౌడు. ప్రపంచాన్ని జయించిన తర్వాత కూడా మరో మోహం అతన్ని బంధిస్తుంది. ఈ వలయం ఎన్నడూ అంతం కాదు. మోహం వల్లే జీవితంలో దుఃఖాలు వస్తాయి. ఇల్లు, కుటుంబం, విజయం, సుఖాలు, గౌరవం, ఎక్కడ మోహముంటుందో అక్కడ దుఃఖం తప్పదు. మోహం విజయవంతమైన దుఃఖం ఇస్తుంది, విఫలమైన దుఃఖం ఇస్తుంది. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: ఎవడైతే మోహాన్ని త్యజిస్తాడో అతనికి నా కృప లభిస్తుంది. మోహం లేనివాడే పరమానందాన్ని పొందుతాడు. కాబట్టి మన వద్ద ఉన్న దానితో సంతృప్తి చెందాలి. ఎక్కువ కోరిక ఉంటే చివరికి దుఃఖమే మిగులుతుంది. మోహం ఎంత పెరిగితే దుఃఖం అంతే పెరుగుతుంది. ఒక డాక్టర్ క్లినిక్లో రాసిన అద్భుతమైన వాక్యం: ఔషధంలో సుఖం లేదు, సుఖం వంటి ఔషధం లేదు. నాలుక బరువు చాలా తేలిక, కాని దాన్ని అదుపులో ఉంచగలని కొందరే. వయస్సు తూగడం ఆనా, మనకు ప్రేమ కంటే గౌరవం ఎక్కువ ప్రముఖం అనిపించడం మొదలవుతుంది. అర్థం చేయని మాటలు మనసుపై భారమవుతాయి. కాబట్టి నీ మనసులోని మాట ఎవరితోనైనా చెప్పు, లేదా ఎవరి మనసునైనా హలికం చేయడానికి విను. మనసు అందరి వద్ద ఉంటుంది, కాని మనోబలం కొందరి వద్ద మాత్రమే ఉంటుంది. ప్రపంచంలో ఎవరో ఒకరిలా కావాలనే దౌడు సాగుతోంది, కాని నీలాంటివాడు ఎవరు? మనిషి ఆలోచన కూడా వింతే. విజయం వచ్చినప్పుడు తన బుద్ధా పగం చేస్తాడు, కష్టం వచ్చినప్పుడు తన విధిని దూషిస్తాడు. బయట చీకటి కనిపించినా లోపల వెలుగు వెతుకు. జీవితం అంటే కేవలం సుఖాల కోసం పరుగెత్తడం కాదు, దుఃఖాలను అర్థం చేసుకుని ముందుకు సాగడం. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: ఓ మానవా, నీ మనసు నీ గురువు, నీ శత్రువు కూడా. దాన్ని సరైన మార్గంలో నడిపితే అది నిన్ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుంది. కాని అదే మనసు అజ్ఞానంతో నిండితే నిన్ను అగాధంలోకి నెట్టేస్తుంది. స్నేహితులారా, ఒక్కసారి ఆలోచించండి. నీవు ఎందుకు బాధపడతావు? ఎందుకు చింతిస్తావు? నీ చేతిలో లేని విషయాల గురించి ఆలోచించి నీ శాంతిని నీవే చెడగొట్టుకుంటావు. జీవితంలో సమస్యలు రాకుండా ఆపలేవు, కాని వాటిని ఎదుర్కొనే ధైర్యం నీలో ఉండాలి. ఒక చిన్న కథ చెబుతాను. ఒక రైతు తన పొలంలో పనిచేస్తున్నాడు. అతని పొలం పక్కనే ఒక నది ప్రవహిస్తోంది. ఒకరోజు అతని కొడుకు నదిలో ఆడుకుంటూ ఒడ్డున ఉన్న ఒక చిన్న పడవను చూశాడు. ఆ పడవలో ఎక్కి నదిలోకి వెళ్లాడు. కాని ఆ పడవకు ఒక రంధ్రముంది, నీరు లోపలికి చొచ్చుకొస్తోంది. కొడుకు భయపడ్డాడు, ఏడవడం మొదలుపెట్టాడు. రైతు దూరం నుంచి ఈ దృశ్యం చూసి తన కొడుకు వైపు పరుగెత్తాడు. కాని అతడు నదిలోకి దూకలేదు. బదులుగా ఒడ్డున ఉన్న ఒక పొడవైన కర్రను తీసుకుని పడవను ఒడ్డుకు లాగాడు. కొడుకును రక్షించాడు. ఆ తర్వాత కొడుకు అడిగాడు: తండ్రీ, నీవు నదిలోకి దూకి నన్ను ఎందుకు రక్షించలేదు? రైతు చిరునవ్వుతో ఇలా అన్నాడు: నా కొడుకా, నీవు భయపడినప్పుడు నీవు ఏడ్చావు, కాని నేను ఆలోచించాను. భయంతో కదిలితే ప్రమాదం పెరుగుతుంది.
జ్ఞానంతో కదిలితే పరిష్కారం దొరుకుతుంది. ఈ కథలోని సూత్రం ఏమిటంటే, జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు ఏడవడం కాదు, ఆలోచించడం నేర్చుకో. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలాంటి సలహానే ఇచ్చాడు. ఓ పార్థా, నీవు యుద్ధం గురించి భయపడుతున్నావు, నీ బంధువుల గురించి చింతిస్తున్నావు. కాని ఈ భయం, ఈ చింత నీకు పరిష్కారం ఇవ్వవు. నీ ధర్మాన్ని గుర్తుంచుకో, నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. ఫలితం నీ చేతిలో లేదు, కాని కర్మ నీ చేతిలో ఉంది. స్నేహితులారా, ఈ మాటలు ఈరోజు మనకు కూడా ఆలోచన రేకెత్తిస్తాయి. మనం ఎన్నోసార్లు ఫలితం గురించి చింతిస్తాం, కాని కర్మ చేయడంలో వెనుకడుగు వేస్తాం. శ్రీకృష్ణుడు చెప్పినట్లు, కర్మ చేయడంలో నీ పూర్తి శక్తిని ధారపోసు, ఫలితం ఈశ్వరుడి చేతిలో వదిలేయ్. జీవితంలో ఒక్కోసారి మనకు అన్నీ అయిపోయినట్లు అనిపిస్తుంది. ఆశలు చచ్చిపోతాయి, కలలు కరిగిపోతాయి. కాని ఆ క్షణంలో ఒక్కసారి ఆగా ఆలోచించు. ఈ దున్హకం కూడా గడిచిపోతుంది. ఈ చీకటి కూడా తొలగపోతుంది. ఒకరోజు సూర్యోదయం తప్పకుండా జరుగుతుంది. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, జీవితం ఒక నాటకం, ఇందులో నీవు నీ పాత్రను శ్రద్ధగా నిర్వహించు. సుఖమైనా, దున్హకమైనా అది శాశ్వతం కాదు. అన్నీ కాలంతోపాటు మారిపోతాయి. కాబట్టి ఎప్పుడూ ధైర్యంగా ఉండు. నీవు ఒంటరిగా ఉన్నావని బాధపడకు, ఎందుకంటే నీ లోపల ఉన్న ఈశ్వరుడు నీతో ఎప్పుడూ ఉంటాడు. ఒకసారి ఒక శిష్యుడు తన గురువును ఇలా అడిగాడు, గురుదేవా, జీవితంలో శాంతి ఎలా పొందాలి? గురువు నవ్వి, ఒక గిన్నె తీసుకుని అందులో నీళ్లు నింపి ఒక చెంచా ఉప్పు వేసి కలిపాడు. ఈ నీళ్లు తాగు అన్నాడు. శిష్యుడు తాగి, చాలా ఉప్పగా ఉంది అన్నాడు. గురువు మళ్ళీ నవ్వి, శిష్యుడిని ఒక సరస్సు దగ్గరకు తీసుకెళ్లాడు. అక్కడ కూడా ఒక చెంచా ఉప్పు వేసి, ఇప్పుడు ఈ నీళ్లు తాగు అన్నాడు. శిష్యుడు తాగి, ఈ నీళ్లు చాలా తీపిగా ఉన్నాయి అన్నాడు. గురువు ఇలా అన్నాడు, జీవితంలో దున్హకం అనేది ఈ ఉప్పు లాంటిది. నీ మనసు ఒక చిన్న గిన్నె లాంటిదైతే దున్హకం ఎక్కువగా అనిపిస్తుంది. కాని నీ మనసు సరస్సు లాంటిదైతే ఆ దున్హకం అంతగా అనిపించదు. నీ మనసును విశాలం చేసుకో, శాంతి స్వయంగా నీ దగ్గరకు వస్తుంది. ఈ కథ మనకు ఒక గొప్ప పాయం నేర్పుతుంది. జీవితంలో సమస్యలను పెద్దవిగా చూడకు, నీ మనసును విశాలం చేసుకో. శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఇలా చెప్పాడు, సమదున్హకసుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. సుఖమైనా, దున్హకమైనా సమానంగా స్వీకరించేవాడు మోక్షానికి అర్హుడవుతాడు. కాబట్టి జీవితంలో ఏది వచ్చినా ధైర్యంగా ఎదుర్కో. నీవు ఒక్కడివే అని బాధపడకు, ఎందుకంటే నీలోని ఆత్మ నిన్ను ఎన్నడూ ఒంటరిని చేయదు. నీలోని ఈశ్వరుడు నీకు బలాన్ని, ధైర్యాన్ని, జ్ఞానాన్ని ఇస్తాడు. జీవితం ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో నీవు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటావు, ఎన్నో అడ్డంకులను దాటుతావు. కాని గుర్తుంచుకో, ప్రతి అడ్డంకి నీకు ఒక కొత్త పాఠం నేర్పుతుంది. ప్రతి వైఫల్యం నీకు విజయం వైపు ఒక మెట్టు ఎక్కిస్తుంది. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన. నీకు కర్మ చేసే అధికారముంది, ఫలితం గురించి ఆలోచించకు. కాబట్టి నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు, ఫలితాన్ని ఈశ్వరుడికి వదిలేయి. నీవు నీ పనిని శ్రద్ధగా చేస్తే విజయం నీ వెంటే వస్తుంది. స్నేహితులారా, ఈ జీవితంలో ఒక్కసారి నీ లోపలి శక్తిని గుర్తించు. నీవు ఒక అద్భుత సృష్టివి. నీలో అపారమైన శక్తి, ధైర్యం, జ్ఞానం దాగ ఉన్నాయి. ఆ శక్తిని బయటకు తీసుకురా. నీ కలలను సాకారం చేసుకో. నీ లక్ష్యాల వైపు అడుగులు వేయ్. ఎవరి మాటలకు భయపడకు, ఎవరి అభిప్రాయాలకు బానిసవు కాకు. నీవు నీవై జీవించు. శ్రీకృష్ణుడు చెప్పినట్లు, ధర్మం నీ వెంట ఉంటే ఎవరు నిన్ను ఓడించలేరు. నీ ధర్మాన్ని కాపాడు, నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు, నీ జీవితాన్ని ఒక మహాకావ్యంగా మలచుకో. చివరిగా ఒక చిన్న విషయం. ఈ జీవితం చాలా చిన్నది. ఈ క్షణం నీ చేతిలో ఉంది, దాన్ని వృథా చేయకు. ప్రతి క్షణం సంతోషంగా జీవించు. ప్రతి క్షణం ప్రేమను, శాంతిని, జ్ఞానాన్ని పంచు. నీ చుట్టూ ఉన్నవారికి స్ఫూర్తినివ్వు. నీవు ఒక దీపంలా వెలుగు, ఇతరుల జీవితాల్లో కూడా వెలుగును నింపు. శ్రీకృష్ణుడి ఉపదేశాలను గుండెల్లో ఉంచుకో. ఆయన చెప్పినట్లు, నీవు నీలోని ఈశ్వరుడిని గుర్తించు, ఆ ఈశ్వరుడే నిన్ను నడిపిస్తాడు. ఈ జీవితం ఒక బహుమతి, దాన్ని అందంగా జీవించు. జయ శ్రీరాధే కృష్ణ.